హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ సేరుమేను అలాగే గోంగూర కర్రీ అండి. ఎలా చేయాలని చూసేద్దాం. ముందుగా నేను గోంగూర తీసుకుని అందులోని ఒక 8-9 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. కారం పెట్టి వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే కొద్ది తగ్గించుకోండి, లేదంటే కొద్దిగా 10 దగ్గర వరకు వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా కూడా నేను వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఈ వాటర్ అది కూడా మనం వంపే అవసరం లేదు. వాటర్ అది ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పప్పు గుత్తి ఉంటుంది కదండి, పప్పు గుత్త కానీ ఇలాగ దేనితైనా సరే మనం ఇలాగ పప్పు నలుపుకునే దాంతో ఇలాగ చేసుకోవచ్చు. లేదంటే మీరు కావాలంటే మిక్సీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా మెత్తగా కూడా పేస్ట్ చేసుకోవాలి. లేదా కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి, బాగా నలుగుతుందనేసి ఉప్పు కల్లుప్పు వేసుకుని బాగా ఇలా నలుపుకొని ఇలా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోని ఒక 3-4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇందులో నేను ఒక 3 ఉల్లిపాయలు అలాగే ఒక 2-3 పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూరలోని వేసుకున్నాం కదా, మళ్ళీ ఇందులో కూడా పచ్చిమిరకాయలు వేసుకుంటే మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. మనం కారం కూడా వేసుకుంటాం కాబట్టి ఇందులోని ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకున్నాను. టమాటాలు అవి బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గితే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. నేను మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత తీసుకున్న బాగా మగ్గిపోయిందండి. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత నేను సేరుమేను అనేది వేసేసుకొని బాగా కొద్దిగా అందులో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా బాగా కలుపుకొని ఒక్క 5 మినిట్స్ అయిన తర్వాత మనం అందులోని గోంగూర అన్నది వేసుకోవాలి. మూత పెట్టిన చూసారు కదా, అందులో అసలు వాటర్ అన్నది లేదండి. మొత్తం అంతా ఇలా అయిన తర్వాత ఇందులో గోంగూర వేసుకున్నాను. నేను ఒక కేజీ గోంగూర నేను మొత్తం అంతా కూడా 1 కేజీ గోంగూర అండి. ఆ గోంగూరలో నేను కొద్దిగా ఇంత మాత్రం ఉంచుకొని మిగతా అంతా కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇందులో నేను ఒక 2.5 టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని అందులోనే 1 టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని 1.5 టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర వాటర్ అన్నది, ఆ గోంగూర వాటర్ అన్నది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వాటర్ కూడా వేసుకొని కొద్దిగా మనం చూసుకోవాలండి. వాటర్ అన్నది ఎక్కువ వేసేసుకోవసరం లేదు, అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి కదా, అందుకని మనం కొద్దిగా చూసుకుని వేసుకోవాలి వాటర్ అన్నది కావాలంటే, లేదంటే లేదు. ఇందులో నేను కొద్దిగా ఉప్పు చూసుకుని ఉప్పు కూడా వేసుకున్నాను. చూసారు కదా, నేను కడిగేసిన వాటర్ మాత్రం వేసుకున్నానండి, కొద్దిగా ఇంకేసుకోలేదు. చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మనం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. చూసారు కదండి, అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. రేయి పొట్టు గోంగూర రెడీ.